నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభం. 3 రోజుల పాటు కొనసాగనున్న తొలి విడత యాత్ర. గుంటూరులోని రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో శ్రీకృష్ణ గుడి నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు. నిర్మాణం ఆపితే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్న జనసేన నేతలు. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మంత్రి రోజా విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కౌంటర్. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేక చెక్కు బౌన్సులయ్యే స్థితిలో ఉన్న రోజా 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్న. హెల్పింగ్ మైండ్స్ నిర్వహిస్తున్న హెయిర్ డొనేషన్కు కేశాల వితరణ. ప్రశంసాపత్రం, పూల మొక్కలు అందజేసిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. అనంతరం చంద్రగిరికి చేరుకున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్ రెడ్డి యాక్టివ్గా ఉండేవారని, చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఈ నెల 18న ఆయన మృతి చెందారు. భువనేశ్వరి తొలి విడత యాత్ర 3 రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మృతి చెందిన టీడీపీ నేతల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. చంద్రగిరిలో రేపు, తిరుపతిలో ఎల్లుండి, శ్రీకాళహస్తిలో ఆమె పర్యటన కొనసాగనుంది. గుంటూరులోని రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో శ్రీకృష్ణ గుడి నిర్మాణాన్ని అధికారులు అడ్డుకున్నారు. 2010 లేఅవుట్లో ఉన్న భూమిలో దేవాలయం నిర్మాణం చేయాలని తీర్మానం చేశారు. పంచాయతీగా ఉన్న సమయంలో తీర్మానం చేస్తే ఇప్పుడు ఆ భూమి మున్సిపాలిటీ పరిధిలో ఉందని, ఆలయ నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలంటూ అధికారులు అడ్డుకోవడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ తీర్మానం తప్పుపట్టే అధికారం పార్లమెంటుకు కూడా లేదని, గుంటూరు కార్పొరేట్ అవినీతిమయమైందని, నిర్మాణం ఆపితే గుంటూరు మున్సిపల్ అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందరూ కూడా కృష్ణుడి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవాలని చెప్పి ఒక చిన్న విగ్రహాన్ని పెట్టుకొని చిన్న షెడ్ వేసుకుంటే ఎవరో ఒకడు ఒక కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి అధికారులు హుటాహుటిన 4-5 రక్షక దళాల బళ్ళు వేసుకొని రావటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఈ రోజున గుంటూరు పట్టణంలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి.
వాటిని గురించి ఇంట్రెస్ట్ చూపకుండా ఒక మతపరమైనటువంటి దేవాలయాన్ని కట్టుకుంటుంటే ఆ దేవాలయాన్ని కూల్చడానికి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహం ఏంటో మరి అర్థం కావట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రాంతంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నప్పుడు కూడా, అనేక పార్టీలు ఉన్నప్పుడు కూడా, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని చేపట్టడానికి అందరూ కూడా మరి పూనుకున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలుగు చేయకుండా ఈ గుడి జోలు రావద్దని చెప్పి మేము ఇచ్చేస్తున్నాం. అటువంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే మీరు ఇబ్బందులు పడతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వి భయంకరంగా చేస్తుంటే వాళ్ళకి అధికారులకు ఏం కనపడతలే. కానీ ఒక గుడి నిర్మాణం చేస్తే ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కులస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా చిన్న గుడి కట్టుకుంటే దాని జోలు. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మంత్రి రోజా విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కౌంటర్ ఇచ్చారు. గతంలో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు లేక చెక్ బౌన్సులు అయ్యే స్థితిలో ఉన్న రోజా ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని సూటిగా ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వైరీ కోరే దమ్ము రోజాకు ఉందా అని అడిగారు. పోనీ తనపై ఉన్న కేసుల్లో త్వరగా ఎంక్వైరీ పూర్తి చేయాలని సిబిఐ ఈడీని కోరే దమ్ము సీఎం జగన్కి ఉందా అని ప్రశ్నించారు. అనురాధ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి మంత్రిగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మీకు సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగే దమ్ముందా, ఈడీని సిబిఐని అడిగే దమ్ముందా? అప్పుడు ఆ తర్వాత ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడు, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. మాకు ఒక టూరిజం మంత్రిగా కూడా కించెత్తు డెవలప్మెంట్ కూడా మీరు చేయలేదు. దాని సంస్కారహీనంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు, ఎస్సీ ఎస్టీలని అవమానించింది నువ్వు కాదా? నిన్నగాక మొన్న నీ నియోజకవర్గంలో ఒక అమ్మాయి చనిపోతే, ఒక బీసీ అమ్మాయి చనిపోతే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించావా? చివరికి ఆ అమ్మాయిని ఏదో ఆత్మహత్యగా చిత్రీకరిస్తే దాని గురించైనా నువ్వు మాట్లాడావా? ఈరోజు ఇన్ని 100 కోట్లు నీకు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇన్ని కార్లు, 16 కార్లు, 4 పెట్రోల్ బంకులు, ఎస్సీ ఎస్సీ అసైన్ భూముల మీద కమిషన్ లాక్కున్నావనే ఆరోపణలు ఉన్నాయి. నువ్వు నీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చిత్తూరు మొత్తం ఎనకొండల్లాగా మింగేస్తున్నారని చెప్పారు. దాని గురించి నీకు నువ్వే సిబిఐ ఎంక్వైరీ ఈడీ వేసుకునే దమ్ము నీకుందా అని అడుగుతున్నా. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. మీలాగా భాష దిగజారి మాట్లాడటం మాకు రాదు, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తూ ఉంది. ముందు నీ గురించి తెలుసుకో. నీ నాయకుడు 38 కేసుల్లో ఈడీ కోరమను, సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ వేసుకోమను. వివేకానంద రెడ్డి హత్య కేసులో దొంగల్లాగా తిరుగుతున్నాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె హెల్పింగ్ మైండ్స్ నిర్వహిస్తున్న హెయిర్ డొనేషన్ కు పట్టణానికి చెందిన రజియా, అంజుమ్, గాయత్రి తమ కేశాలను వితరణ చేశారు. హెల్పింగ్ మైండ్స్ సభ్యులు వారికి ప్రశంసాపత్రం, పూల మొక్కలు అందజేశారు. ఇప్పటి వరకు 40 మంది తమ కేశాలను దానం చేశారని వారు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు సంస్థ ద్వారా ఉచితంగా విగ్గులను అందజేస్తున్నామని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూ బుఖార్ చెప్పారు. సమాజంలో ఎంతో కొంత మంచి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో మదనపల్లికి చెందినటువంటి మస్తాన్ వల్లి అమ్మజాన్ గార్ల ముద్దుల కుమార్తె 8వ తరగతి చదువుతున్నటువంటి రఫియా అంజుమ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తను కేశాలను దానం చేసింది. అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్ కుటుంబంలో సభ్యులు అయినటువంటి అజయ్ గారి ధర్మపత్ని గాయత్రి గారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు. ఇక్కడ హెయిర్ డొనేషన్ ఏమరంటే క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న ఈ గొప్ప సంకల్పంలో తమ వంతు సహాయంగా వాళ్ళు ముందుకు వచ్చి వారి యొక్క అందంలో సగ భాగం దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. హెయిర్ డొనేషన్ అంటే ఏముందిలే సింపుల్ అనుకుంటారు, కానీ హెయిర్ డొనేషన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అంత గొప్ప గట్స్ ఉన్న వాళ్ళు నిజంగా వీళ్ళు గోల్డెన్ హార్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంత మంచి గొప్ప మనసున్న వీరికి హెల్పింగ్ మైండ్స్ నుంచి అభినందనలు తెలుపుతూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో ఏదో విధంగా
తమ వంతు సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, హెల్పింగ్ మైండ్స్ ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై హింద్. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్వాల్లోని శాంతి శ్రీనివాస్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ 134, 135, 136, 141 డివిజన్ల కార్పొరేటర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే గెలిచాం, బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామన్నారు. మేము అమ్ముడు పోయామనే ఆరోపణలు సరికావని తెలిపారు. అధిష్టానం పంపిన అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డిని మేమందరం కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా మేము పబ్లిక్కి మా ఎలక్షన్స్ టైంలో ఎన్నో వాళ్ళకి ఓట్లు ప్రమాణాలు వేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీయే మనకి మళ్ళీ రాబోతుంది. కాబట్టి అభివృద్ధి చేసుకోవాలి మా డివిజన్స్ అంటే మేము ఇదే పార్టీలో ఉంటాము. ఆల్రెడీ సగం % ఆఫ్ ద వర్క్స్ చేసేసాము. ఇంకా వర్క్స్ కూడా కంప్లీట్ కావాలి అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి. పబ్లిక్ని వీడదలుచుకోలేదు. మేము పబ్లిక్లోనే ఉండి మా పనులు చేసుకుంటామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం కారణం మీకు అందరికీ తెలిసిందే. మొన్న రీసెంట్గా మీటింగ్లో కార్పొరేటర్స్ అందరు కూడా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏబిసిడి కూడా తెలీదు, నా వల్ల రాజకీయాల్లోకి వచ్చి డబ్బులకు అమ్ముడుపోయారు అని చెప్పడం జరిగింది. అదంతా మేము ఖండిస్తున్నాము. పార్టీ మారింది ఎవరో మీకు అందరికీ తెలుసు. కొడుకు కోసం పార్టీని వెళ్ళింది వారు. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పార్టీని నమ్ముకున్నాము. 2014 నుంచి కూడా మా మామయ్య చింతల కనకారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్కాజ్గిరి డెవలప్మెంట్ అనేది 2014 నుంచి మొదలైంది. అప్పటి నుంచి మల్కాజ్గిరి ఎంత డెవలప్ అయిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ డెవలప్మెంట్ అంతా కూడా మన గవర్నమెంట్ ఫండ్తోనే అయింది, కానీ ఎవరి పర్సనల్ ఫండ్ అయితే కాదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మేము కార్పొరేటర్స్గా మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీకే పనిచేస్తాము. మాకు 2019లో టికెట్ వస్తుందని మా ఫ్యామిలీకి వస్తుందని మేము ఎంతో మాకు అందరికి కూడా తెలిసి వస్తుందని, కానీ ఆ టికెట్ మాకు ఇవ్వకుండా వారికి ఇచ్చారు. అయినా కూడా మేము పార్టీని వదలకుండా పార్టీని నమ్ముకొని ఈ 9 years నుంచి కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాము. ప్రజల్లోనే ఉంటున్నాము, ప్రజలతో పనిచేస్తున్నాం. ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నాము. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం నోండ్రుకోన పంచాయతీ కీసర గ్రామం నుండి కీసరగూడ వరకు 1,30,00,000 రూపాయలతో 1.3 కిలోమీటర్లు బీటీ రహదారి నిర్మాణం కొరకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. వీటితో పాటు వైసీపీ నాయకులు ఎంపీపీ కొంబురుకు దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, రజక డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు మరియు కీసర గ్రామ సర్పంచ్గా ఉన్న ముసురు మాట్లాడుతూ 40 ఏళ్ల నుండి మా ఊరికి లేని రోడ్డు ఇప్పుడు ముఖ్యమంత్రి జగనన్న ద్వారా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి చొరవతో మా ఊరికి రోడ్డు వేయించడం జరిగిందని, ఆయనతో గ్రామ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీశ్వర్ గారు మాట్లాడుతున్నారు. అమ్మ, మీ ప్రభుత్వంలో చేయనిది, మీరు చేయలేనిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మా గిరిజన ప్రాంతంలో, మన గిరిజన ప్రాంతంలో కురుపాం నియోజకవర్గంలో కొమరాడ కానీ, గుమ్మలక్ష్మీపురం కానీ, కురుపాం కానీ, జిఎం వలస కానీ, గరుగుబిల్లి కానీ, అందులో కురుపాము గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా కానటువంటి రోడ్లను గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత అయింది. దీనికి సంకల్పం ఏంటంటే కురుపాం నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డ, మా ఆడపడుచు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి గారు చొరవతో ఈరోజు ప్రతి గ్రామానికి కూడా రోడ్డు అనేది మౌలిక సదుపాయం జరిగింది. అందులో ఈ మధ్యకాలంలో అటు లోముట ప్రాంతంలో కానీ, ఇటు కేదరిపురం ఏరియాలో కానీ చాలా వరకు రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. నీకు అంత అనుమానం ఉంటే తప్పుడు మాట్లాడకుండా, నీకు నిజం కావాలనుకున్నా, సాక్ష్యం కావాలనుకున్నా
తప్పుడు ప్రచారం చేయకుండా నువ్వు వచ్చి ఒకసారి మా ముందు నిలబడితే నీకు ఏదైతే ఏ రోడ్ అయితే మేము భూమి పూజ చేసామో, ఏ రోడ్ అయితే పని కాలేదని చెప్తున్నావో, లేదు ఎలక్షన్ వస్తుందని చెప్పి బూటకపు భూమి పూజలు చేస్తున్నారని మాట్లాడుతున్నావో, నీకు కళ్ళకు కట్టినట్టు నీకు సాక్ష్యాన్ని చూపిస్తాం. భూమి పూజ చేయడమే కాదు, భూమి పూజతో పాటు సంపూర్ణంగా రోడ్డు నిర్మాణం జరుగుతుంది తల్లి. నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏదో అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినందుకు మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడితే అది పద్ధతిగా లేదు, పద్ధతిగా ఉండదని చెప్పి మీ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం, నిన్ను హెచ్చరిస్తున్నాం. వనపర్తి జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 2018 ఎలక్షన్ల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైతే హామీలు ఇచ్చారో అవి తూచా తప్పకుండా వనపర్తి నియోజకవర్గంలో అమలు చేశామని, వాటితో పాటు అదనంగా ఐటీ టవర్, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, వీటితో పాటు 1,25,000 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఆశీర్వాదపు సభకు 60,000కు పైగా ప్రజలు రానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే హామీలను రాబోయే రోజుల్లో అద్భుతంగా అమలు చేసి చూపిస్తామని, వనపర్తి జిల్లాకు చేసిన అభివృద్ధిని చూసి వనపర్తి నియోజకవర్గంలోని ప్రజలు అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డిని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నారని తెలిపారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ద్వారా వనపర్తి ఎన్నికల సభకు చేస్తున్నారు. ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఇక్కడ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. వనపర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి, ప్రతి గ్రామం, ప్రతి తండా, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డు నుంచి మొత్తం భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నారు. మాకు ఇప్పటికి అందిన అంచనా ప్రకారంగా రేపటి సభకు 60,000 దాటిపోతున్నారు. అది ఎంత దాకానైనా పోవచ్చు. అతి భారీ సంఖ్యలో వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఇదే గ్రౌండ్లో వాగ్దానం చేసినటువంటి ప్రతి పని తూచా తప్పకుండా చేయించడం జరిగింది. వారు రోడ్ల విస్తరణకు మాట ఇచ్చినారు, నేను పూర్తి చేయించిన. వారు మెడికల్ కళాశాలకు మాట ఇచ్చినారు, అనుమతి ఇచ్చినారు, నేను కళాశాల కట్టిపించి కళాశాల ప్రారంభం కూడా చేయించినాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు మాట ఇచ్చినారు, దాన్ని ఏర్పాటు చేయించినాం. నర్సింగ్ కళాశాలకు మాట ఇచ్చినారు, దాన్ని ఏర్పాటు చేసినాం. మాట ఇవ్వనటువంటి, దాని ప్రస్తావన కూడా లేనటువంటి అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఐటీ టవర్ కానీ, వాటిని కూడా సాధించుకున్నాం. అదేవిధంగా పోయిన టర్మ్కు ఇప్పటికీ సాగునీళ్ళు అంతకుముందు నేను ప్రయత్నం చేసి తెచ్చినాయి, పోయిన టర్మ్ నుంచి ఇప్పటిదాకా చేసినవి కలిపి 1,25,000 ఎకరాలకు సాగునీళ్ళని అందిస్తున్నాం. వనపర్తి నియోజకవర్గానికి అనేక చెక్ డ్యాముల నిర్మాణం చేసినాం. సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. అద్భుతమైనటువంటి రీతిలో వనపర్తి వరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయింది, బ్రాండ్ అయింది. అదేవిధంగా వనపర్తి ప్రాంతపు వేరుశెనగ అంతర్జాతీయ మార్కెట్కి పోతున్నది. అట్లా సాగునీళ్ళని తీసుకొచ్చి కరెంటు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, అన్ని రకాల వసతులు కల్పించడం మూలంగా ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయం అద్భుతమైనటువంటి రీతిలో పురోగమిస్తున్నది. వల్ల దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యవసాయ ప్రాంతంగా వనపర్తి ఇవాళ నిలుస్తున్నది. ఈ సందర్భంలో మరోసారి ముఖ్యమంత్రి గారు రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని ఈ ప్రాంత ప్రజానీకాన్ని కోరడానికి మరొకసారి వస్తున్నారు. వారి రాకను పురస్కరించుకొని చాలా భారీ ఎత్తున ప్రజలు వారికి స్వాగతం పలకడానికి సన్నద్ధమవుతున్నారు. తప్పకుండా ఈసారి కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ఇతోదిక అభివృద్ధి కోసం ఖచ్చితంగా వారి ఆలోచన మేరకే కొన్ని హామీలు ఇచ్చి వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా ఆ హామీలను నెరవేర్చుకోవడానికి తదుపరి ప్రయత్నం మనం చేద్దాం. ఈ సభ అత్యద్భుతమైన రీతిలో విజయవంతంగా అవడం ఖాయం.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పద్మ సేవా సంఘంలో కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలి కులానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్థానికుడైన సాంబారి ప్రభాకర్కి కాకుండా వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన పద్మశాలి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు రాపెల్లి సురేష్, రుద్ర శ్రీనివాస్, రాజారాం మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో పెద్ద ఎత్తున పద్మశాలి గర్జన ఏర్పాటు చేసుకుని మా బలాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేశామన్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ మా పద్మశాలి కులానికి చెందిన వారికే వర్తిస్తుందని ఆశించాం. మాకు కాకుండా వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం మా పద్మశాలీలను అవమానించినట్లేనని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో 90 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి పోటీ చేసే అభ్యర్థిని ఓటు వేసే ప్రసక్తే లేదని, దీన్ని మేము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. ఇకనైనా మా పద్మశాలీలను రాజకీయ పార్టీలు గుర్తించాలని వారు కోరారు. ఈ 2023 ఎన్నికల్లో ఇక్కడ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఏదో ఒక పార్టీ మా పద్మశాలకు టికెట్ ఇచ్చి గుర్తిస్తుందని చెప్పేసి మేము చాలా ఆశ ఉండే. ఆ ఆశలో భాగంగానే మేము మొన్న కొరుట్లలో రాజకీయ యుద్ధ బేరీ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆల్రెడీ ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి అందులో టికెట్ ఆశించలేకపోయినాం. ఏదైతే ఇంకా కాంగ్రెస్ మీద మరియు బీజేపీ మీద మాకు చాలా హోప్ ఉండే, ఈ రెండు పార్టీల మీద, ప్రధాన పార్టీల మీద. మాకు ఇందులో మా నాయకుడు బీజేపీ పార్టీ గురించి చాలా కష్టపడ్డాడు, మా పద్మశాలి ముద్దు బిడ్డ. అందులో వస్తుందని చెప్పేసి మాకు చాలా ఆశ ఉండే. ఎవరికి వచ్చినా, ఏ పార్టీలు ఉన్నా పద్మశాలి ముద్దు బిడ్డకు టికెట్ వస్తే కలిసి పనిచేయాలని చెప్పేసి మేమంతా నిర్ణయం తీసుకొని ఉన్నాం. కానీ ఈరోజు ఆ పార్టీ కూడా మాకు అన్యాయం చేయడమే కాకుండా పైగా ఇక్కడ లోకల్గా ఎవరికి టికెట్ ఇచ్చినా కొంచెం ఆలోచించేవాళ్ళం. బీసీ వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం కొద్ది ఆలోచించి ఆ బీసీని ఇక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఒక నాయకుడిని తీసుకొచ్చుకునే దుస్థితి మాకెందుకు పట్టిందని అడుగుతున్నాం. ఎందుకంటే మా పద్మశాలి గతంలో 68,000 ఓట్లు ఉండే, ప్రస్తుతం మా పిల్లల ఓట్లతో 70,000 దాటినాయి. అట్లాంటి అన్ని ఓట్లున్న మా కమ్యూనిటీని గుర్తించకుండా కేవలం బీసీ అని, మునుర్గాప్ కమ్యూనిటీ అనో ఏదో విధంగా మన ఎంపీ అరవింద్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నాన్ లోకల్ 90 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఆయనకు ఓటేసే ప్రసక్తి మా పద్మశాలిలో లేదు. తప్పకుండా దీన్ని మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. కంపల్సరీ మా పద్మశాలను గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. బీజేపీకి అంటే పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేను మన వరకు ఆర్వర్క్ చేసినాం. అంటే చాలేను, నేను పార్టీ లేదు. నేను పద్మశాలి రాష్ట్ర కార్యదర్శిగా గత 2 సంవత్సరాలు చేస్తున్నా. మన చాలా ఒకటే కాన్సెప్ట్లో బీసీలు అత్యధికంగా 93% బీసీలు ఉండగా మమ్మల్ని కాదని ఏ పార్టీలు పెద్ద వాళ్ళకి ఇస్తుంటే, అంటే మేము డబ్బులు అమ్ముడుపెట్టలు తిరగనబడుతున్నాం. మధ్య తిరుగుతలం మా మధ్య తరగతులు ఈసారి నిలబెట్టుకుంటాం, మేము గెలిపించుకుంటాం. మేమే నిలబడతాం రంగంలోకి. ఓటు మాదే, సీటు మాది, అధికారం మాది. ఈ మీటింగ్ అందు గురించే పెట్టుకున్నాం. జై తెలంగాణ. 10 ఏళ్ల సంది పోరాడింది, ఇప్పుడు గెలుస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురంలో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈమెతో పాటు ఎంపీపీ కుంబురుపు దీనమయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన వర్గాల వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అందరికీ వైద్యం అందించాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేశారు. వీటితో పాటు వైస్ ఎంపీపీ శేఖర్, రజక డైరెక్టర్ గిరిబాబు, సర్పంచులు, సంఘం నాయకులు, బొత్తాడ గౌరీశంకర్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సూపర్వైజర్ వచ్చారా? మేడం గారు చేస్తున్నానండి.
నారాయణపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గతంలో ఏ ప్రభుత్వం కూడా యాదవుల సంక్షేమాన్ని కనీసం గుర్తించలేదని, నారాయణపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులము అందరం కూడా రానున్న ఎన్నికల్లో ఎస్ రాజేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ యాదవ కులస్తుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. అందరూ కలిసి తనకు మద్దతు తెలిపినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వేదిక ముందర కూర్చున్న యాదవ సోదరులకు సోదరిమణులకు ఇంతకుముందే చెప్తున్నాయి, మళ్ళా యాదవ్ చెప్తుండే, మక్కపురం నారాయణ చెప్తుండే, అందరూ చెప్తుండే. నేను చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. యాదవ కులం అంటేనే ఒక నీతి నిజాయితీ కలదు. దానికి మాకు ఒక సెంటిమెంట్, ఏ పని చేసినా కూడా ఫస్ట్ యాదవులతో చేయించాలి. ఎందుకంటే చాలా నియంత్రిస్తారు. అడవులు, చెట్లు, భూములు తిరిగి గొర్రెలకు మేత వేపించి అంత కష్టపడి జీవనం సాగించి ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా, ఎవరిని మనసు నొప్పించకుండా నీతి నిజాయితీలో బతికేదే యాదవులు. ఇది సత్యం, ఇది సత్యం. ఎప్పటికి కూడా యాదవ కులస్తులు ధర్మానికి దగ్గరలో ఉంటారు. దానికి ఉదాహరణే శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మం తప్పి నీతి తప్పి ఎప్పుడు చేయలేదు. ఎవరు మంచివాడా చెడ్డోడా కాదు, ధర్మం ఎవడు పాటిస్తే వాడికి మనం సపోర్ట్ చేయాలి అనేదే. ఇవాళ ఈ రాజేందర్ రెడ్డి కూడా ధర్మం తప్పలే, నీతి తప్పలే, నిజాయితీ. ఇవాళ వరకు నేను ఎవరితో కూడా 50 పైసల పిల్ల నాకు లంచమి అంటే ధర్మం తప్పలే, నీతి తప్పలే, లేకపోతే కష్టపడి పైకి వచ్చినా దేవుడు ఆశీర్వదించిండు. నాకు పైసలు చేస్తున్నా లేదా, ఇలా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ధర్మంగా, నిజాయితీగా, నిజాయితీగా ఈ 2 సార్లు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారు. ఇలా నేను మీ ముందర మళ్ళీ నిలబడ్డా. ఇది అందరికీ తెలిసి నేను ఒకటే కాదు. ఇలా తెలంగాణ రాకముందు, మన ప్రభుత్వాలు రాకముందు, తెలంగాణ రాకముందు ఎట్లుండే జీవనం, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు తెలుసు. మన యాదవులంతా ఉత్త గొర్రెలు కాసేదే కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభం. 3 రోజుల పాటు కొనసాగనున్న తొలి విడత యాత్ర. గుంటూరులోని రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో శ్రీకృష్ణ గుడి నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు. నిర్మాణం ఆపితే అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్న జనసేన నేతలు. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మంత్రి రోజా విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కౌంటర్. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేక చెక్కు బౌన్సులు అయ్యే స్థితిలో ఉన్న రోజా 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్న. హెల్పింగ్ మైండ్స్ నిర్వహిస్తున్న హెయిర్ డొనేషన్కు కేశాల వితరణ. ప్రశంసాపత్రం, పూల మొక్కలు అందజేసిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.